నాకు తెలియని ఆనందం, అనుభూతులు. అదేవిధంగా మీరు చూసే ఉంటారు, ఇందాక ఎల్కేజీ యూకేజీ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఎస్పెషల్లీ ఆ పిల్లల డ్యాన్స్ మీరు చూసారేమో తప్ప మా ఫ్యాకల్టీ మెంబర్ శ్రీదేవి గారి యొక్క డ్యాన్స్ నేను చూశాను. ఎందుకు ఆ డ్యాన్స్ చూడవలసి వచ్చిందంటే ఆ కమిట్మెంట్. అంటే మనం ఒక పిల్లని మనం పెంచడానికి చాలా కష్టపడుతుంటాం. ఆ పిల్లని ఇంటి దగ్గర ఉంచలేక స్కూల్కి పంపిస్తుంటాం. ఇంటికి వచ్చినట్టు మళ్ళీ మన ఆండ్రాయిడ్ ఫోన్కి అడ్డం వస్తుందేమని చెప్పి ట్యూషన్ పంపించేస్తుంటాం. ఈ విధంగా మన పిల్లల్ని దూరంగా పెడుతుంటాం. కానీ మన పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి 30-40 మంది స్టూడెంట్స్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలుగానే భావిస్తూ వాళ్ళు చేస్తున్న కృషి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే కంప్లైంట్ చేయడానికి ముందు మనం ఏంటంటే ఆలోచన చేస్తాం, చేయడం సంభవం కాదని చెప్పి. అంత ఓపికతో చేయడమే కాకుండా ఆ పిల్లల్ని అభినయం చేస్తూ ఆవిడ అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ కమిట్మెంట్కి ఏంటంటే రియల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చిన్నతనంలో పిల్లలు అది కొత్త సాఫ్ట్వేర్ లాంటిది. అది వాళ్ళు ఏంటంటే రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటే సగటున వాళ్ళు మేల్కొన్న 10-12 గంటల్లోని కూడా రోజుకి 390 నుంచి 430 వరకు ప్రశ్నలు అడుగుతారట. అంటే నిమిషానికి 2 ప్రశ్నలు అడుగుతారు. ఒక కాఫీ కప్పు మనం కాఫీ నోట్లో పెట్టుకుని దింపే లోపల 2 ప్రశ్నలు వచ్చేస్తుంటాయి. అమ్మ కాకి ఎందుకు నల్లగా ఉంది, కొంగ ఎందుకు తెల్లగా ఉంది, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలన్నీ వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే అది కొత్త సాఫ్ట్వేర్, దాంట్లో ఏముండదు. ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. అంటే మీ భాషలో చెప్పాలంటే ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు దాంట్లో రకరకాల కొత్త యాప్స్ ఏ విధంగా లోడ్ చేస్తుంటామో అదేవిధంగా ఆ సాఫ్ట్వేర్లోకి ఇవన్నీ కూడా ఎంటర్ అవుతుంటాయి. కానీ మనం తెలియక అప్పుడు చిరాకు పడుతుంటాం. ఆ చిరాకు పడి కాకి నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా ఇలాంటి ఆ డిస్కరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 5వ సంవత్సరం దాటిన తర్వాత వచ్చేటప్పటికి ఆ 390 నుంచి 430 ఆ ప్రశ్నల కేవలం 100-120కి దిగిపోతాయి. అదే 10th క్లాస్ వచ్చేటప్పటికి ప్రశ్నించడం మర్చిపోతుంటారు. సో మనం ఆ ప్రశ్నలను ఎంకరేజ్ చేయాలి. ఆ ప్రశ్నలను ఎంకరేజ్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ కొత్తగా ఎప్పుడైతే మనం మొబైల్ కొని ఆ ఇంటికి తీసుకొచ్చినప్పుడు దానికి కవరు స్క్రీన్ గార్డు వేసుకుంటామో అదేవిధంగా ఈ పిల్లల అనే ఈ సాఫ్ట్వేర్ అయితే మనం పరిరక్షించుకోవాలి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే అతి ప్రధానంగా అయితే ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు, ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాడు. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఆత్మవిశ్వాసం అని చెప్పి. ఆ ఆత్మవిశ్వాసం నింపాలి అంటే వాళ్ళు స్టేజ్ మీద నిలబడేలా చేయాలి, మాట్లాడేలా చేయాలి. ఈ ఫోటోగ్రఫీ ఇవన్నీ తీసుకున్న తర్వాత మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు ఏ మతమైనా ఏ కులమైనా సరే ఏంటంటే మీ ఇంట్లో దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా ఈరోజు మీరు తీసుకున్న ఆ చిన్నారి యొక్క గ్రాడ్యుయేషన్కి అవుతున్న ఆ ఫోటోగ్రాఫ్ ఏంటంటే మీ పిల్లవాడికి కనపడే ప్రత్యక్షంగా అక్కడ పెట్టుకోండి. అక్కడ అది చూసిన వెంటనే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాంటి గ్రాడ్యుయేషన్ వెళ్ళి ఎప్పుడు తీసుకుంటారని చెప్పి ఆత్మవిశ్వాసంలో అడుగులు వేస్తాడు. సో దానికోసం అయితే ఒక శాస్త్రీయంగా ఇంట్రడ్యూస్ చేసింది ఈ గ్రాడ్యుయేషన్ డే. అది చేసిన తర్వాత మీరు కొంతమంది అనుకోవచ్చు ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్పించడం అవసరమా అని చెప్పి. ఎందుకంటే మనం పాశ్చాత్య పోకల్లో పడిపోతున్నాం. ఇందాక మా శ్రీరామరాజు గారు కూడా అన్నారు, నాకు ఆశ్చర్యం వేసింది కరాకిరే వసతి లక్ష్మి ఇవన్నీ చదువుతుంటే అని చెప్పి. ఇవన్నీ దేనికోసం అంటే అక్కడ దేవుడి కోసం, భక్తి కోసం, మోక్షం కోసం కాదు. మన సంస్కృత శ్లోకాలన్నీ కూడా టంగ్ ట్విస్టింగ్, నాలిక ఎలా తిరగాలో ఇవన్నీ నేర్పుతూ ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుని ఆ ఇంగ్లీష్ కూడా పూర్తిగా మాట్లాడకుండా బ్రదరు సిస్టర్ లేకుండా బ్రో సిస్ అంటున్నాం, లేదంటే జనవరి ఫిబ్రవరి కూడా జాన్ ఫిబ్ అంటున్నాం. ఆ విధంగా మనం దిగజారిపోతున్నాం. కానీ మన సాంస్క్రిట్ని, మన శ్లోకాలని జర్మన్స్, జపనీస్ వీళ్ళంతా నేర్చుకుని వాళ్ళని పఠనం చేస్తూ వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే మోక్షం కోసం కాదు. ఆ టంగ్ ట్విస్టింగ్ నాలుగు ఎప్పుడైతే తిరుగుతుందో అవన్నిలో దాంట్లో ఏంటంటే ఆడికి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే కరాగ్రే వసతి లక్ష్మి అంటే అది ఒక హిందూ మతానికో లేకపోతే దానికి సంబంధించింది కాదు. నీ యొక్క లైఫ్ ఫిలాసఫీ అంతా ఆ శ్లోకంలోనే చెప్తుంది. కరాగ్రే వసతి లక్ష్మి అంటే వేలి కోసం లక్ష్మీదేవి ఉంటుంది. అంటే వేలు పొద్దుట్లు వేసిన వెంటనే చూసుకుంటే లక్ష్మి ఇంట్లో వచ్చి పడిపోతుందని కాదు. మనం ఏమైనా కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఒక ఉత్తరం రాయాలన్నా ఏం చేయాలన్నా ముందు వేళ్ళు కావాలి. కష్టపడి పని చేయాలంటే పట్టుకోవడానికి వేళ్ళు ఉండాలి. కాబట్టి నువ్వు కష్టపడినప్పుడే నీకు ఆ డబ్బు వస్తుందని చెప్పి కరాగ్రే వసతి లక్ష్మి అని వస్తుంది. కర మధ్య సరస్వతి అంటే మధ్యలో సరస్వతి ఎందుకు ఉంటుందంటే అక్కడ ఇప్పుడంటే మనకి టచ్ ప్యాడ్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ పూర్వకాలంలో గంటలు ఉండి ఇలా పట్టుకుని రాసేవారు. ఆ రాసినప్పుడు అది పట్టుకోవాలంటే సెంటర్లో ఉండాలి. కాబట్టి సరస్వతీదేవి మధ్యలో ఉంటుందంటే కర మధ్య సరస్వతి. కరమూలే స్థిత గోవింద అంటే కిందన శక్తి ఇక్కడ ఉంటుంది. మనం పడిపోయినప్పుడు లెగాలంటే ముందు ఇలాగే పళ్ళు ఇస్తుంటాం. ఏమైనా గుద్దాలంటే ఇలా గుద్దుతాం తప్ప ఇలా గుద్దాం. సో శక్తి అనేది ఇక్కడ ఉంది. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ 3 కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే కష్టపడి సంపాదించి తప్ప అన్యాయంగా సంపాదించుకు.
అలాగే ముందు విజ్ఞానాన్ని నువ్వు ఎట్లా జ్ఞానం పెంపొంచుకోవడం మధ్యలో సరస్వతీదేవిని పెట్టుకో. నీ శక్తిని పడిపోయినా సరే మళ్ళీ లెగడం కోసం శక్తిని ఉపయోగించు. అదే ఎగిరిపడిచే కెరటం నా ఆదర్శం అంటుంటాడు. ఆ కెరటం ఎగిరిలేనందుకు కాదు, పడినా లేచినందుకు అని చెప్పి. సో ఆ పడి లేచే కెరటం కింద కావాలంటే శక్తి ఇది కావాలి. కాబట్టి చిన్నతనంలో ఇవన్నీ నేర్పితే టంగ్ ట్విస్టింగ్తో పాటు ఆ చేతుల్లో లేకపోతే యుద్ధంలో ఏముందని చెప్పి మన పూర్వీకులు చెప్పిందంతా కూడా మనం చెప్పడం కోసమే. సో దానికోసం మీ అందరినీ కోరేది ఏంటంటే ముందు పిల్లలతో కొంత సమయాన్ని కేటాయించండి. చాలామంది అనుకుంటారు ఫీజు కట్టేశాం కదా స్కూల్ వాళ్ళదే బాధ్యతని. స్కూల్లో చేసేది ఏముండదు. అదేంటి మీరు అనుకోవచ్చు. స్కూల్లో చేసేది ఏంటంటే కొంతవరకు మీరు ఇచ్చిన దాన్ని మేము లీడ్ చేస్తుంటాం. అమ్మ నాన్న ముందు ఇంటి దగ్గర సంస్కారం నేర్పాలి. ఆ సంస్కారం నేర్పాలంటే మీరు కొంత సమయం వాళ్ళతో గడపాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు కొంత సమయం ఎలాగుంది ఏంటని చెప్పి జస్ట్ ఆ బాడీ టచ్ చేయండి. ఈ రోజుల్లో మనం బాడీ టచ్ చేయట్లేదు, ఆండ్రాయిడ్ ఫోన్ని టచ్ చేస్తున్నాం. తల్లిదండ్రులు అదే టచ్ చేస్తున్నారు, పిల్లలు అదే టచ్ చేస్తున్నారు. సో దానికోసం ఈ టచింగ్ మానేసి ముందు మీ పిల్లలను టచ్ చేయడం మొదలెట్టండి. చేసి కొన్ని ప్రశ్నలు అడగండి, వాళ్ళతో కొంత సమయం గడపండి. ఆ గడిపిన తర్వాత ఆ పాజిటివ్గా ఇందాక నుంచి చూస్తున్నాను. పాపం మా ఆర్గనైజర్స్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అంటే తప్పట్లు పడుతున్నారు తప్ప వాళ్ళు చేసిన విన్యాసాలకు మీరు ఎవరూ తప్పట్లు పట్టట్లేదు. అది నేర్చుకోండి. ముందు మీ పిల్లవాళ్ళు చిన్న పని చేస్తే తప్పట్లు కొట్టడం సభాష్ చాలా బాగా చేసావంటే మళ్ళీ మా అమ్మ ఎప్పుడు సభాష్ అంటుంది, మా నాన్న ఎప్పుడు సభాష్ అంటాడని చెప్పి వాళ్ళు దానికోసం చేస్తుంటారు. మనం అది చెయ్యం. నువ్వు బాగా నీకంటే వెనకాల పిల్లవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నీకంటే మీ పక్క పిల్ల బాగా చేసింది లేకపోతే వెనకాల కుర్రాడు బాగా చేశాడు అది చెప్పి మీరు నెగిటివ్స్ చూడండి, పాజిటివ్స్ చూడండి. చాలా అద్భుతంగా చేశారు అని చెప్పి వాడిని పొగడండి. మళ్ళీ ఆ పొగడ్త కోసం మంచి పని చేస్తుంటాడు. ఆ మంచిని మనం పెంచాలి. ఆ పెంచాలంటే ముందు చిన్న పనులన్నీ కూడా ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్ప నీకంటే సుబ్బారావు గారు అబ్బాయి బాగా చదువుతాడు చూడు లేకపోతే వెంకటలక్ష్మి బాగా చదువుతుంది చూడు అని చెప్పి మనం అదే కంపేర్ చేస్తాం. వాడికి పాపం ఆ బ్రెయిన్లో ఉండదు. అనుకుంటాడు మా వీధిలో సుబ్బారావు గారు మకాం వచ్చే వరకు మా అమ్మ నన్ను పొగిడింది, సుబ్బారావు గారు అబ్బాయి వచ్చిన తర్వాత మా అమ్మని నన్ను పొగుడుతుంది, మా అమ్మ నన్ను తిడుతుంది, కాబట్టి సుబ్బారావు గారు అబ్బాయి లేపేస్తే దరిద్రం వదిలిపోతుందని చెప్పి అక్కడ లేపడం కోసం ప్రయత్నం చేస్తాడు. సో క్రిమినల్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. సో దానికోసం ఇట్లా విద్య అనేది మీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఆ విద్య విహంగ వీక్షణ చేయాలంటే అది స్కూల్ ఉండాలి. ఇవన్నింటికి కావాల్సినట్లే యాజమాన్య పర్యవేక్షణ ఉండాలి. 40 సంవత్సరాల మా పర్యవేక్షణలో మేము మార్కుల కోసం కాదు రిమార్కుల జీవితం అందించాలని చెప్పి విద్యను అందిస్తూ వ్యక్తి నిర్మాణ విద్య అనే నినాదంతో మినర్వా నడుస్తుంది. కాబట్టి ఆ స్రవంతిలో భాగస్వాములైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా సరే ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి లేదా యాజమాన్యంతో మాట్లాడండి. ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా సంస్థల్లో యాజమాన్యం ఎక్కడుందో తెలియదు, కానీ ఇక్కడ నిరంతరం మీకు యాజమాన్యం కనిపిస్తూనే ఉంటుంది. అది ఫోన్ కాల్తో కానీ లేదంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ ఇవన్నీ చేసి మన ఇద్దరి లక్ష్యమైన ఆ చిన్నపిల్లలని ఏంటంటే మనం అనుకున్న రీతిలో తీర్చిదిద్దేదానికి సహకరించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఏ ఫంక్షన్ వచ్చినా ప్రిన్సిపాల్ గారు పిలిచినా టీచర్ పిలిచినా స్కూల్కి రావడం ప్రయత్నం చేయండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి మీ ఒకవేళ మీరు ఏంటంటే టీచరు పిల్లవాడి గురించి బాగా చెప్పకపోయినా సరే ఆ మాట చెప్పకండి. ఎందుకంటే ఈ బల్బును కనుక్కున్న ఎడిసన్ 4వ తరగతిలో ఎందుకు పనిచేయని వాడు కాబట్టి మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి టీచరు ఆ నోట్ రాస్తే ఆ తల్లి మహా సాత్వికమని అది చూసిన తర్వాత ఆ కుర్రవాడికి చెప్పకుండా మీ మాస్టర్ ఉత్తరం రాశారా నీ తెలివితేటలు కట్టిన మీ స్కూల్లో మాస్టర్ ఎవరో చెప్పలేకపోతున్నట్టు చదువు, కాబట్టి వేరే స్కూల్లో ఎక్కడైనా మంచి మాస్టర్లు ఉంటే చూడమన్నారు, వేరే స్కూల్లో కూడా దొరుకుతారో లేదో కానీ తెలియదు, కానీ నేనే నీకు పాఠం చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయి పాఠాలు నెట్టి ఆ ఎడిసన్ బల్బు అంటే ఈరోజు ఎంతమందికి కాంతులు వేస్తున్న ఆ ఎడిసన్కి అమ్మ అధ్యాపకురాలుగా అయింది. తర్వాత అతనికి నోబెల్ అవార్డు ఇవన్నీ వచ్చిన తర్వాత పాత ఇల్లు దులుపుతుంటే ఆ హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం ఆ అమ్మ పెట్టిలో దొరికిందట. దాంట్లో చూసి ఆశ్చర్యపోయి కళ్ళంట నీళ్ళు వచ్చినారండి. అందులో ఏంటంటే మీ అబ్బాయి మొద్దు ఎందుకు పనిచేయడు కాబట్టి నేను తీసుకుపోండి అని రాస్తే అమ్మ అబద్ధం ఆడింది, నువ్వు చాలా తెలివైనడు అట, నీ తెలివి తగ్గ అధ్యాపకులు లేరట అని చెప్పి ఆ అమ్మ అలా సంస్కరించింది. కాబట్టి ఎడిసన్ ఈరోజు ఇన్ని కాంతులు మనకు అందించగలిగాడు. సో దానికోసం అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడకండి, డిస్కరేజ్ చేయకండి. చిన్న మంచి చేస్తే పోవడండి అంతే. విష్ణు సహస్రనామం చదివేస్తాం 1000 సార్లు, అది వింటాడో లేదో తెలియదు, కానీ ఒక్క సహస్రనామం మీ పిల్లవాడి దగ్గర చదవడం చాలు, చాలా బాగా చేస్తాం అని చెప్పి వాడు ఆనందంతో పొంగిపోతుంటాడు. సో ఆ విధంగా చేయండి, అద్భుతాలు సృష్టించండి. మనం అనుకున్న రీతిలో మన చిన్నాలు తీర్చిదిద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.